సీఎం రేవంత్ రెడ్డికి పేపర్ లీకుల గురించి మాట్లాడే అర్హత లేదని ఎంపీ రఘునందన్ రావు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 10వ తరగతి ప్రశ్న పత్రాలు లీకేజ్ అయినప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 21 ఏళ్లకే ఎమ్మెల్యే కావాలని రేవంత్ రెడ్డి అంటున్నారని, మరి కాంగ్రెస్ లో ఉన్న ఇద్దరు యువ ఎమ్మెల్యేలకు ఒకరికి హోంమంత్రి, మరొకరికి విద్యాశాఖ మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది లేదని, మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చేది లేదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సదాశివపేటలో చాలా మంది మమ్మల్ని విమర్శిస్తుంటారు. ఎంతమంది మీద దేశద్రోహుల కేసులు పెట్టిరో మీరే చెప్పాలి మీడియా మిత్రులు. సదాశివపేటలో, సంగారెడ్డిలో నిజంగా కూడా దేశద్రోహకరమైనటువంటి వ్యాఖ్యల్ని చాలా మంది అడగోలుగా మాట్లాడుతూ వస్తా ఉన్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి కనీసం 10వ తరగతి పరీక్ష పేపర్లు వాట్సాప్లలో వచ్చినాయి. పేపర్ లీక్లు అంటే గవి. హిందీ పేపరు, ఉర్దూ పేపరు, మ్యాథ్స్ పేపర్లు వాట్సాప్లల్లో 1500కి 1000కి అమ్ముకున్నారు. మరి ఆ రోజు రాజీనామా చేయాల్సిన ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయలేదు. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము విద్యాశాఖ మంత్రిని జంజీ చేస్తాం. చెయ్యి. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి జంజీని చెయ్యి. కొత్త కొత్త ఎమ్మెల్యేలు, చిన్న వయసులో గెలిచిన వాళ్ళు, 26 ఏళ్ళకి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు కదా నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో. చేయండి వాళ్ళని మంత్రుల్ని. కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక ఆయన చెప్తాడు, రాహుల్ గాంధీ ఎప్పుడన్నా దేశానికి ప్రధానమంత్రి అయితే అప్పుడు చేస్తాడట విద్యాశాఖ మంత్రిని. ఇప్పుడు చేయండి రేవంత్ రెడ్డి గారు. అప్పటిదాకా ఎందుకు? ఇప్పుడు ఉన్నారు కదా నీ ఎమ్మెల్యేలలో 30 సంవత్సరాల లోపల ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా, జంజీ యూత్ గెలిచిరు కదా, వాళ్ళని చేయి ముందు విద్యాశాఖ మంత్రి. హోంమంత్రిత్వ శాఖ కూడా నువ్వే ఉంచుకున్నావు. హోంమంత్రిని కూడా చేయవు. చిన్నపిల్లగాన్ని లాఠీ ఇస్తే తెలుస్తుంది. అప్పుడు నిన్ను కొట్టాలన్నా ఇంకెవరిని కొట్టాలన్నా ఆయన చూస్తాడు హోంమంత్రి. మున్సిపల్ మంత్రి నీ దగ్గరనే ఉంది, ఇచ్చేయి. మెదక్కెళ్ళి మైనంపల్లి రోహిత్ గారు ఉన్నారు, 26 ఏళ్ళకి ఎమ్మెల్యే అయినరు. ఇక్కడ ఎన్నో పరకాలకెళ్ళి యశస్విని రెడ్డి గారు అని ఇంకొకరు ఎమ్మెల్యే అయినారు, చిన్న వయసులో అయినారు. ఇక్కడ ఎన్నో మహబూబ్ నగర్ జిల్లాలో పర్ణికార్ రెడ్డి గారు అని ఇంకొక ఎమ్మెల్యే గారు అయినారు. వీళ్ళంతా బిలో 30 అయినారు, యంగ్ ఎమ్మెల్యేలు. ఎప్పుడో రాహుల్ గాంధీ 58 ఏళ్ళ యువకుడైన రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడో కాడో ఎవరికి తెలియదు. ఆయన మీద ఆయనకే నమ్మిక లేదు. ఈయనకి ఎట్లా నమ్మిక వచ్చిందో నాకు తెలియదు. ఇప్పుడు నీ దగ్గర ప్రభుత్వం ఉన్నది కదా, సరే రాహుల్ గాంధీ అయినప్పుడు నువ్వు కళల వాళ్ళని చేద్దాం. మీరు కళ అంటూనే ఉండరు, ఆ కళలో అప్పుడు చేద్దాం రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు. ఇప్పుడు చెయ్యమంటున్నా. దేశం సంగతి వదిలే, గల్లీల్లో అయితే ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా. మీ నాయకుడే చెప్తాడు కదా రాహుల్ గాంధీ. ఏం చెప్తాడు రాహుల్ గాంధీ? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత. తెలంగాణలో మేము కులగణన చేసినామని ఇదే రేవంత్ రెడ్డి గారు వచ్చి జంతర్ మంతర్ దగ్గర చెప్పిండు. కులగణన అయింది కదా. ముఖ్యమంత్రి గారు జంతర్ మంతర్ దగ్గర ఏం చెప్పారు? తెలంగాణ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారు, ఇచ్చే 56% బీసీలకు మంత్రి పదవులు. దానికి రాహుల్ గాంధీ పర్మిషన్ కావాలా, రఘునందన్ రావు పర్మిషన్ కావాలా? ఎవరు వద్దంటున్నారు మిమ్మల్ని? వెంటనే ఇచ్చేయండి. ఇప్పుడు జంజీ అడుగుతున్నారు కదా, జంజీకి విద్యాశాఖ ఇస్తా అంటున్నారు కదా, ఇచ్చేయండి రేవంత్ రెడ్డి గారు. మా మెదక్ ఎమ్మెల్యేకి ఇస్తారా, పరకాల ఎమ్మెల్యేకి ఇస్తారా, పర్ణికార్ రెడ్డి గారికి ఇస్తారా?